వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య రంగం మరో మైల్ రాయిని చేరుకుందనే చెప్పుకోవాలి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబో సాయంతో చేసినటువంటి ఐవీఎఫ్ మెథడ్లో చేసిన ఆపరేషన్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది ఒక స్త్రీ, అది కూడా రోబో సాయంతో ఐవీఎఫ్ మెథడ్లో. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఫర్టీ హాస్పిటల్ వరంగల్ నుంచి డాక్టర్ అనుషా రెడ్డి గారు మనకి లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అనుష గారు. నమస్తే అండి. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ న్యూస్ మార్నింగ్ చూసిన వెంటనే. అంటే రోబో సాయంతో ఐవీఎఫ్ మెథడ్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇద్దరి కవల పిల్లలకి జన్మనిచ్చింది ఒక స్త్రీ కదా. దీన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు రోబో ఎలా హెల్ప్ చేసింది? రోబోని ఎలా ఉపయోగించారు ఈ మెథడ్లో? ఇందులో అండి మనం రోబో సహాయంతో ఇక్సీ అనేది చేశారు. ఓకే. సో ఫస్ట్ అసలు మనం ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి అన్నది 2 డిఫరెంట్ ప్రొసీజర్స్ అండి. ఓకే. ఇక్సీ అంటే ఏంటి అనుష గారు? ఐవీఎఫ్ లో ఏం చేస్తామంటే ఎగ్ చుట్టూతో ఒక 1000 స్పర్మ్స్ ని వదిలేస్తాం. అందులో నుంచి ఏదైతే బెస్ట్ స్పర్మ్ ఉందో అదే ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తుంది, బేబీ లాగా తయారీ అవుతుంది. ఇక్సీలో ఏంటంటే మనం ఒక స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకుని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం, దాన్ని ఇక్సీ అంటాం. అది ఒక వెరీ మచ్ స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్ చేసే పని. ఓకే. దీనికి చాలా టెక్నిక్ అవసరం పడుతుంది. సో ఎంబ్రియాలజిస్ట్ ని బదులు మనం ఒక రోబో సహాయంతో అదే బెస్ట్ స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకుని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది. రోబోనే చేస్తుంది. ఎస్, మనిషి బదులు ఎంబ్రియాలజిస్ట్ ని బదులు రోబో సెలెక్ట్ చేసుకుని ఇంజెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద న్యూ టెక్నాలజీ. మనిషి చేసిన దానికి రోబో చేసిన దానికి డిఫరెన్స్ అంటే ఏం చెప్పుకోవాలండి? అంటే పర్సంటేజ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? అడ్వాంటేజెస్ ఏమైనా ఎక్కువగా ఉంటాయా అనుష గారు? డెఫినెట్లీ అండి. రోబోటిక్ ఇక్సీ వల్ల మనకి సక్సెస్ రేట్స్ లో ఎక్కువ అనేది గమనించాం. ఎందుకు అంటే ఇట్స్ చూడండి, ఒక మనిషి చేస్తే ఒక్కొక్క సెంటర్ లో ఒక్కొక్క సక్సెస్ రేట్స్ ఉంటాయి ఐవీఎఫ్ కి ఇక్సీకి. ఎందుకు అంటే ద రిప్రొడ్యూసిబిలిటీ పర్సన్ కి ఒక్కొక్క లాగా కదా. సేమ్ పర్సన్ కూడా రోజు ఒకే అంత స్కిల్ డిస్ప్లే చేయలేరు. రిప్రొడ్యూసిబిలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అదే రోబోటిక్ దాంట్లో ఏంటంటే ద రిప్రొడ్యూసిబిలిటీ ఈజ్ వెరీ గుడ్ అండ్ స్టాండర్డైజ్డ్. ఒక స్టాండర్డైజేషన్ అనేది ఉంటుంది మనకి. ఓకే. అంటే సక్సెస్ రేటు కొంచెం ఎక్కువ ఉంటుందని దీనివల్ల సక్సెస్ కూడా ఎస్ డెఫినెట్లీ ఎక్కువగా ఉంటుందండి. ఓకే. ఓకే. అడ్వాంటేజెస్ అయితే ఓకే అండి. మరి దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది? అప్పుడు టెక్నికల్గా మనిషి అంటే ఉండి చేసేది వేరు కదా, పర్సన్ టు పర్సన్ అనేది వేరుంటుంది. రోబో అనేసరికి అంటే పేషెంట్ కండిషన్ని అది హ్యాండిల్ చేయగలుగుతుంది అంటారా అనుష గారు? డెఫినెట్లీ అండి. మనకి ఈ రోబో ఏంటంటే ఈ స్పర్మ్ సైజ్, షేప్ అది ఎంత ఫాస్ట్ గా కదులుతుంది దాన్ని బట్టి మనం అది స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. డెఫినెట్లీ దీంట్లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కన్నా. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే అవైలబిలిటీ ఇష్యూస్ ప్లస్ కాస్ట్ ఇష్యూస్. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. బట్ స్టిల్ ఏంటంటే రోబో అనేది మనకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. వీ షుడ్ మేక్ మెషిన్స్ వర్క్ ఫర్ అస్. అదంతేగాని మనకి రిప్లేస్మెంట్ మాత్రం ఉండకూడదు. సో ఎప్పుడైనా హ్యూమన్ టచ్ అండ్ డెసిషన్ మేకింగ్ షుడ్ బి ద ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి అని. లైక్ అయితే ఇది ఈ ఇష్యూ అయితే మనం స్పెయిన్ లో చూస్తూ ఉన్నాం కదా. ఇది మనకి ఎస్ చెప్పండి. స్పెయిన్ కి సంబంధించిన ఇంజనీర్స్ అనేది రోబో డిజైన్ చేశారండి. అండ్ దిస్ టుక్ ప్లేస్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఓకే. ఎస్, న్యూయార్క్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అక్కడే ఉన్న ఒక ఆవిడ మనకి ఇద్దరు కవలలకి జన్మనిచ్చారు 2 days బ్యాక్. ఎస్. కానీ ఐవీఎఫ్ మెథడ్ చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ట్విన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, దానికి రీజన్ ఏంటి అనుష గారు? ఐవీఎఫ్ లో ట్విన్స్, సింగిల్ బేబీ ఈజ్ అవర్ మోటో అండి. సింగిల్ బేబీ అనేది ప్రతి ఒక్క ఐవీఎఫ్ డాక్టర్ మోటో. కాకపోతే మనకి సక్సెస్ రేట్స్ ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేషెంట్ టేక్స్ ద కాల్. 2 కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ మేము పెట్టమండి. సో మాక్సిమం ఇస్ 1 or 2 ఎంబ్రియోస్. గైడ్ లైన్స్ ప్రకారం కూడా అంతే. సో 10 members కి 2 ఎంబ్రియోస్ పెడితే 5గురికి అతుకుతుంది, 5గురికి అతకదు. ఆ అతికిన 5గురిలో 2కి ట్విన్స్ అవుతారు, 3కి సింగిలే ఉంటుంది. ఓకే. ఓకే. సో ఈ మెథడ్ అంటే రోబోతో చేసే ఈ మెథడ్ మనకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? మన కల్చర్కి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఇండియా అండి. ఫ్యూ సెంటర్స్ ఢిల్లీలో, బాంబేలో దే ఆర్ ప్రాక్టీసింగ్ దిస్. ఓకే. బట్ కాస్ట్ ఇష్యూ అండ్ అవైలబిలిటీ ఇష్యూ వల్ల ఇట్స్ నాట్. నియర్ ఫ్యూచర్ లో
I think, I hope it is available in every IVF center. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు 49 తరపున లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మీరు అంటే కొత్త కొత్త టెక్నాలజీని వాడుతూ ఉంటారు కదా, సో ఈ రోబో మెథడ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఎప్పటికి అందుబాటులోకి రావచ్చు మీ ద్వారా? డెఫినెట్లీ అండి. 49 మెయిన్ మోటో అన్ని అడ్వాన్స్ సర్వీసెస్ అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇవ్వడమే మా మెయిన్ మోటో. 49 ఎప్పుడూ కూడా అడ్వాన్స్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనం ఇన్కర్పొరేట్ చేసుకుని అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడూ కూడా ప్రజలకు అందించడంలో ముందుంటుంది. సో డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉంది, మంచి న్యూస్ని మనం అంటే మీ ద్వారా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అందించే అవకాశం దొరికింది. థ్యాంక్స్ ఎలాట్ అండి. మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఈ రోబో గురించి ఫైనల్గా? వాట్ ఐ వాంట్ టు సే అండి, ఈ రోబోటిక్స్ కానీ రోబో ఏదన్నా మెషినరీ వీ షుడ్ మేక్ మెషిన్స్ వర్క్ ఫర్ అస్, నాట్ యాజ్ అ రిప్లేస్మెంట్. సో అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడూ కూడా పేషెంట్కి ఒకవేళ మంచి సక్సెస్ రేట్స్ ని ఇస్తున్నట్టయితే డెఫినెట్ గా మనం దాన్ని అలవర్చుకొని స్వాగతించాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ వీ షుడ్ వెల్కమ్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు. నమస్తే అండి. నమస్తే అండి.